ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియో మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తంలో విద్యాశాఖ నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది. మనకు 2000 ఉద్యోగాల ఖాళీకి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అందులో టీచర్, స్కూల్ అసిస్టెంట్స్ కావచ్చు, ఎస్జిటి కావచ్చు, అన్ని పోస్టులు ఉన్నాయి. అంటే ఇంతకంటే ముందుగా వాలంటీర్ ఉద్యోగాలకు సంబంధించి అంటే అక్కడక్కడ స్కూళ్ళలో టీచర్ లేక ఉపాధ్యాయుల కొరత వల్ల చాలా మంది స్టూడెంట్స్ నష్టపోతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని మళ్ళీ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. ఆ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ కట్ లో తెలుసుకుందాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తానికి విద్యావంతులు కావచ్చు, నిరుద్యోగులుగా మీరు ఖాళీగా ఉంటూ ఇంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా డిఎడ్ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు కావచ్చు, ఇంటర్ డిగ్రీ హోల్డర్స్ కూడా ఈ ఛాన్స్ ఉంటుంది. మనకు త్వరలో ఈ 2000 టీచర్లతో ఒక డిఎస్సి వచ్చేటువంటి ఛాన్స్ ఉంది. ఈ డిఎస్సి వచ్చినా రాకున్నా అతి త్వరలో ఒక 20 నుంచి ఒక 25,000 వరకు విద్యా వాలంటీర్ మనకు తప్పకుండా అవసరమయ్యాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం ఒక ప్రతిపాదన సిద్ధం చేసింది. ఈ విద్యా వాలంటీర్లకు సంబంధించి అతి త్వరలో ఒక బిగ్ అప్డేట్ నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకునేటువంటి ఛాన్స్ మాత్రం చాలా స్టాండర్డ్గా ఉంది. సో దీని పట్ల నిరుద్యోగులు ఇప్పటికే మండిపడుతున్నారు. డిఎస్సి గందరగోళాలు కావచ్చు అండ్ రిజల్ట్స్ ప్రక్రియ కావచ్చు, ఇప్పటికే ఇంకా చాలా అందులో డిఎస్సి సంఖ్యను అంటే పోస్టుల సంఖ్యను పెంచాలని చాలా మంది విజ్ఞప్తి చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యంగా ఉంది. మొత్తానికి విద్యా వ్యవస్థ ముందుకు కొనసాగాలి అంటే విద్యా వాలంటీర్లను కనీసం తీసుకొని ముందుకు నడవాలి. కాబట్టి విద్యా వాలంటీర్ వేతనాలు ఎంత అండ్ దీనికి సంబంధించి విధి విధానాలు ఎంత, ఆ డీట్స్ మొత్తానికి డిస్కషన్ మాత్రం డెప్త్ గా కొనసాగుతుంది. కాబట్టి మనకి అతి త్వరలో 20,000 పైచిలుగు ఉద్యోగాలతో విద్యా వాలంటీర్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఓకే, ఇంట్రెస్ట్ ఉండి ఆసక్తి గల అభ్యర్థులు తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వగానే తప్పకుండా మీకు అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలియజేసేటువంటి ప్రయత్నం మాత్రం మాక్సిమం చేస్తానండి. ఇది విద్యా వాలంటీర్ వ్యవస్థ మీరు క్రియేట్ చేసిన అవసరం నిజంగా ప్రభుత్వం గట్టి నిర్ణయం తీసుకుందని నేను చెప్పే మాటల్లో వాస్తవాలు ఉంటాయి. నేను చెప్పింది జరుగుతుందని నేను అనుకోను, బట్ ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తున్నా. మొత్తంలో అతి త్వరలో అప్కమింగ్ సూన్ లో మనకి విద్యా వాలంటీర్ నోటిఫికేషన్ మాత్రం 100% వచ్చేటువంటి ఛాన్స్ మాత్రం ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా, సందేహాలున్నా వన్స్ మీ ఒపీనియన్ ని వీడియో కింద కామెంట్ సెక్షన్ ఆప్షన్ ఉంటుంది, ఆ కామెంట్ సెక్షన్ లో గుర్చేయండి. ఓకేనా? సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.